జిందాల్ పరిశ్రమ పెడతానని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని భూమి విలువకు సరి సమానమైన కంపెనీలో వాటాగా షేర్లు ఇస్తానని నమ్మించి భూమి తీసుకున్న జిందాల్ యాజమాన్యం రైతులను మోసం చేసి ఇప్పుడేమో ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్కు సిద్ధపడుతుందని సిపిఎం నాయకుడు చల్లా జగన్ అన్నారు. భూములు ఇచ్చి తాము నష్టపోయామని భూములు కొని మీరు నష్టపోవద్దని చల్లా జగన్ తెలిపారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం జిందాల్ పైనేనని జగన్ స్పష్టం చేశారు. తాము చేస్తున్న న్యాయ పోరాటం వల్ల ఏ రోజుకైనా మోసం చేసి తీసుకున్న తమ భూములు తమకే దక్కుతాయని అన్నారు. మీరు ఎవరూ మోసపోవద్దని తెలియజేస్తున్నామన్నారు. రైతుల ఆమోదం లేకుండా ఎవరైనా భూమి కొనేందుకు ముందుకు వస్తే వారు కూడా అలాగే నష్టపోవాల్సి ఉంటుందన్నారు. సాధించి తీరుతాం, ప్రాణాలైనా అర్పిస్తాం, మా భూములు మేము సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, మా భూములు మేము సాధిస్తాం. భూమి అప్పగించే వరకు పోరాడతాం పోరాడతాం. వర్ధిల్లాలి నిర్వాసిత ఐక్యత, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. చందాలు చేసిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం చందాలు సిపిఎం పార్టీ అనుబంధం ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ప్రస్తుతం విశాఖ పాత ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లాలో జందాల కోసం భూములు ఇచ్చిన ఏదైతే దళిత గిరిజనులు ఉన్నారో 41 రోజులుగా వాళ్ళ మొత్తం వాళ్ళ కుటుంబాన్ని, ఆ పిల్లల్ని, పాపల్ని, పశువుల్ని, గొర్రెల్ని వదులుకొని రోజు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి, ప్రభుత్వం పట్టించుకోవాలి, అందుకంటే మాకు దిక్కెవరని చెప్పేసి రోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన నిర్వహిస్తుంటే ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా జందాలకే కొమ్ము కాయడం సిగ్గుసేటు. తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. భారతదేశంలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే శ్రీరంగవరపుకోటలో కానీ పేదలు అనేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి రక్షణగా ఉండవలసింది ఒక్క ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎక్కడున్నారో కూడా పేదల్ని పట్టించుకోవడం లేదు. ఇంకా మేము రోడ్డు మీదకి వెళ్తే పోలీసులు పెట్టి భయభ్రాంతులు చేసి కేసులు పెట్టి అయోమయంలో మొత్తం రైతాంగాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. వెంటనే ఆ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, పేదలను రక్షించాలి. ఆ రోజు 2006, 7, 8 ఆ కాలంలో జందాల కోసం భూములు వీళ్ళు ఏమైనా కోరుండి ఇలా పరిగెట్టెళ్ళి మేము ఏదో డబ్బుల కోసం 2,500,000 కోసం ఇవ్వడం లేదు. ఆ రోజు ప్రతి మనిషికి కంపెనీలో ఉద్యోగం ఉంటుందని చెప్తే ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు నమస్తే, రఘురాజు గారికి, మన హెల్త్ మ్యాన్ అందరికీ నమస్తే, జిందాల్ యాజమాన్యం నమస్తే. మేము దేని గురించి వచ్చామంటే రఘురాజు గారికి మేము ఇలాగ భూములు కోల్పోయామండి. మాకు 2007 మాకు భూములు ఇచ్చారు. 2000లోనే మాకు 2008లోనే మాకు ఎగ్రిమెంట్ల కాగితాలు ఇచ్చారు. ఎగ్రిమెంట్ కాగితం అసలు మేము భూములు ఇవ్వమనేసినాము. మీకు ఎందుకు 5 సెంట్లు ఇల్లులు, బోర్లు, మీ పిల్లలకి ఉద్యోగాలు కూడా మీ భవిష్యత్తులు వేస్తామనేసి అన్నారు. మేము అక్కడ భూములు కూడా ఇవ్వమనేసి అనినాము. ఆ నమ్మకం మీద ఇలాగ అన్నారు. ఇలాగ అనేసరికి మా షేర్లు కూడా మేము అడగలేదు. షేర్లు కూడా అడగకపోతే మేము అప్పటికి వెళ్ళాము, అడిగేసారు. మరి మా ల్యాండ్ మీద 2 బోర్లు ఉండేది. ఆ బోర్లు కూడా మాకు ఏట అవ్వలేదు, సాకు వచ్చిన భూములు. ఇప్పటికి మేము ఎందుకు ఇప్పుడు నష్టపోయాము. నష్టపోయేసరికి మరి ఇప్పటికి మాకు ఏం చేయలేదు. 2000 ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. మాకు బ్యాటరీ లేదు, ఉద్యోగం లేదు, ఏటీ లేదు. మాకు తెలియపరచు సన్యాసరావు అండి. మేము శివపాలెం గ్రామ నివాసులము. మాకు జిందాల్లో ఇంచుమించుగా 7 ఎకరాల భూమి పోయింది. మాకు 2007వ సంవత్సరంలో భూసేకరణ జరిగేటప్పుడు మా ల్యాండ్ జిందాలు యాజమాన్యం వారు తీసుకున్నారు. ఇంచుమించుగా అప్పటి నుండి 2007వ సంవత్సరం నుండి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుందండి. ఈ 18 సంవత్సరాల్లో కూడా మాకు ఉద్యోగాలు అన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ల్యాండ్ పోయిన రైతుల కుటుంబాలకి ఏ ఉద్యోగము లేదు, ఏమీ లేదు. ఈ మధ్య ఏం చేశారంటే ఎంఎస్ఎంఈ పార్క్ అని 2003వ సంవత్సరంలో మాకు పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఏ రైతులను కూడా వాళ్ళు కన్సల్ట్ అవ్వలేదు. 2003వ సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఒక నోటిఫికేషన్ పేపర్ ద్వారా ప్రకటించి 2003 నుండి మాకేం చేశారంటే 2023లో ఏం చేశారంటే ఈ షేర్లు ఒక్కొక్కరికి అకౌంట్ మా ల్యాండ్ జిందాలు యాజమాన్యం వారు తీసుకున్నారు.
ఇంచుమించుగా అప్పటి నుండి 2007వ సంవత్సరం నుండి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుందండి. ఈ 18 సంవత్సరాల్లో కూడా మాకు ఉద్యోగాలు అన్నారు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. లేకపోయిన రైతుల కుటుంబాలకి ఏ ఉద్యోగము లేదు, ఏమీ లేదు. ఈ మధ్య ఏం చేశారంటే ఎంఎస్ఎంఈ పార్క్ అని 2003వ సంవత్సరంలో మాకు పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఏ రైతులను కూడా వాళ్ళు కన్సల్ట్ అవ్వలేదు. 2003వ సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఒక నోటిఫికేషన్ పేపర్ ద్వారా ప్రకటించి 2003 నుండి మాకేం చేశారంటే 2023లో ఏం చేశారంటే ఈ షేర్లు ఒక్కొక్కరికి అకౌంట్లో వేసేస్తూ ఈ రైతులతో సంబంధాలు లేకుండా ప్రతి ఒక్కరికి అలా షేర్ చేయిస్తారు. అలా మాకు రావాల్సిన షేర్లు ప్రభుత్వం వారి ద్వారా కాకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా ఒక ఏజెంట్లు తయారు చేసుకుని మా అకౌంట్లో ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు పొడుగు రేవతి అండి. నేను మూలపాటివారి పంచాయతీ నుంచి మాట్లాడుతాను. గత 41 రోజుల నుండి మేము నిరసన తెలియజేస్తున్నాం. మా భూములు పోయి మేము దళిత కుటుంబాల నుండి వచ్చి ఉన్నామండి. అయితే గత 41 రోజు నుండి మేము ఇక్కడ నిరసన తెలియజేసిన ప్రభుత్వానికి వినిపించి వినపడలేనట్టు అంటున్నారు. ప్రతి మీడియా ద్వారాగా, ప్రెస్ ద్వారాగా, సెల్ ఫోన్ ద్వారాగా, మీడియా మిత్రుల ద్వారాగా ప్రతి ఒక్కరిని మేము స్పందిస్తున్నాం. వారు విని కూడా వినలేనట్టు ఉంటున్నారని మాకు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే 41 రోజు ఒక పేద కుటుంబాల నుంచి రోడ్డు పాలయ్యి ఉన్న కుటుంబాలని 600 కుటుంబాలు అయ్యి ఉండి కూడా ఈరోజు పట్టించుకోలేని పరిస్థితి. అంటే ధనవంతుల ప్రభుత్వమా, దళితుల ప్రభుత్వమా అని మేము ఆలోచిస్తున్నాం. అయితే ఈ రోజుకి మమ్మల్ని స్పందించాలంటే ఓటు కోసం అయితే చెల్లి నువ్వు ఎక్కడున్నావు, నీ ఓటు నాకు వెయ్యి అంటారు. అన్నా నువ్వు ఎక్కడున్నావు, మమ్మల్ని గెలిపించండి, మీ బాధలన్నీ మేము చూస్తామంటారు. అయితే ఈ రోజు మా భూములు పోయి మేము రోడ్డు పాలైనప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెల్లి, ఎక్కడున్నావు తమ్ముడు అని మమ్మల్ని అడిగేవారు, మమ్మల్ని ప్రశ్నించేవారు ఒక్కరు కూడా కనిపించలేదండి. మాకు జిందాలో వచ్చిన డిమాండ్స్ అన్ని ఇవి మా భూములు తీసుకొని మాకు ఇస్తాననే తీర్మానం అండి. మేమైతే ఏంటంటే